హాయ్. ఈరోజు మనం థాట్ క్లాస్ నేర్చుకుంటాము. పైథాన్ ఫుల్ స్టాక్లో మనం ఫస్ట్ వెబ్ డిజైన్ నేర్చుకుంటున్నాము. దాంట్లో థాట్ క్లాస్. సో మనం ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం, ఆన్లైన్ పైథాన్ ఫుల్ స్టాక్ అని. దాంట్లో HTMLలో ఉన్నాం. ల్యాబ్ 1 ల్యాబ్ 2 కంప్లీట్ అయిపోయింది. ఈరోజు వచ్చేసి మనం న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. ఆ ఫోల్డర్ పేరు ల్యాబ్ 3 అని చెప్పని పెట్టుకుందాం. ఈ ల్యాబ్ 3లో మనం ఏం చేద్దామంటే, ఈ ల్యాబ్స్ అన్నిటికీ కూడా మనం ఏదైనా ఇమేజెస్ మీద వర్క్ చేయాలంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఇక్కడే ఆ ఫోల్డర్ పేరు ఏం పేరు పెట్టుకుందామంటే మనం కంప్లీట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ల్యాబ్స్కి బయట ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. ఆ ఫోల్డర్ పేరు ఇమేజెస్ అని పెడతాం. సో ఈ ఇమేజెస్లో మనం కొన్ని ఇమేజెస్ని తెచ్చుకుందాము. తర్వాత ఆ ఇమేజెస్ని ఎలా పెట్టుకోవాలి ఏంది అనేది కూడా చెప్తాను నేను. త్రూ ఆన్లైన్ లింక్ ఎలా పెట్టుకోవాలి లేదా ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసి ఎలా పెట్టుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ల్యాబ్ 3లోకి వెళ్ళిపోదాం. మనం ఇక్కడ CMD అని చెప్పని కొడదాం. సో తర్వాత కోడ్ స్పేస్ డాట్ అని కొడితే ఆటోమేటిక్గా VS కోడ్ ఓపెన్ అయిపోద్ది. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే సమ్ మోర్ ట్యాగ్స్ ఇలా రన్ చేద్దాం. సో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ lab3.html అని పెడతాను. సో మనకు ఆల్రెడీ నేను బాయిలర్ టెంప్లెట్ కావాలంటే షిఫ్ట్ తోటి వన్స్ కాంప్లిమెంట్ కొట్టి ఎంటర్కి కొడితే ఆటోమేటిక్గా వచ్చింది. దీని పేరు కూడా ల్యాబ్ 3 అని పెట్టుకుందాం. సో ఇక్కడ డైరెక్ట్గా మనం ప్రివ్యూ చేసేసుకుందాం. ఓకే. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే యాంకర్ ట్యాగ్స్ ఎలా పెట్టుకుంటాం ఏంటో చూద్దాం. ఓకే. సో ఫస్ట్ యాంకర్ ట్యాగ్కి ఏ అని వాడతాం. ఏ అంటే యాంకర్ ట్యాగ్. HREF అంటే అర్థం ఏంటంటే ఆ ట్యాగ్ క్లిక్ చేసినప్పుడు ఏ పేజీని టార్గెట్ చేయాలి, ఏ పేజీని టార్గెట్ చేయాలి అనేది. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ https://google.com అని పెట్టాను అనుకోండి. ఇక్కడ నేను యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేస్తాను. ఈ క్లోజ్ చేసిన తర్వాత నేను ఇక్కడ గూగుల్ అని చెప్పని ఇస్తాను. ఆటోమేటిక్గా ఇక్కడ గూగుల్ వచ్చింది. అయితే మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఈ గూగుల్ అనేది ఇక్కడ పనిచేయదు. అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. సో ఇటువంటి లింక్స్ ఏదన్నా ప్రొవైడ్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ప్రివ్యూ చూడటం కంటే దీన్ని మినిమైజ్ చేసుకొని మనం ఎక్కడైతే బ్రౌజర్లో కాకుండా మై కంప్యూటర్లో మనం చేసామో దాన్ని డబుల్ టైం క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఏమైతే ఒక పేజ్ అనేది మీకు క్రియేట్ అయిపోయింది. ఆ పేజ్ని మీరు ఓపెన్ చేస్తే ఇలా గూగుల్ లింక్ అనేది కనపడుతుంది. ఇప్పుడు ఈ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా గూగుల్ ఓపెన్ అయిపోతుంది. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. అయితే ఇలా క్లిక్ చేసినప్పుడు అదే పేజీలో గూగుల్ ఓపెన్ అవుతుంది. నాకు అలా కాదు, ఇది క్లిక్ చేస్తే ఒక సపరేట్ పేజీలో గూగుల్ ఓపెన్ అవ్వాలి. అప్పుడు మనం ఇక్కడ రాయాల్సిన ఒక ట్యాగ్ ఏంటంటే టార్గెట్ బ్లాంక్ అని చెప్పనిస్తే ఒక కొత్త పేజీలో ఓపెన్ అవుతుంది. సెల్ఫ్ అంటే దాంట్లోనే ఓపెన్ అవ్వమని అర్థం. బ్లాంక్ అంటే అర్థం ఏంటంటే ఒక న్యూ పేజీలో ఓపెన్ అవ్వమని అర్థం. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తే న్యూ పేజీలో ఓపెన్ అయిపోతుంది. ఇలా గూగులే కాదు, మనం సమ్ మోర్ లింక్స్ కూడా పెట్టుకోవచ్చు. దీన్ని కాపీ చేస్తున్నాను నేను. ఎండ్ కీ కొట్టి ఇంకొకటి పేస్ట్ చేశాను. ఇక్కడ గూగుల్లో నుంచి నేను యాహూ అని చెప్పని పెట్టాను. ఇంకొకటి రెడీఫ్ అని పెట్టాను. ఇప్పుడు ఈ గూగుల్ అనే లింక్ని తీసేసి నేను ఇక్కడ యాహూ అని చెప్పని పెట్టుకున్నాను. ఈ గూగుల్ అనే లింక్ని తీసేసి REDIFF రెడీఫ్ అని చెప్పని పెట్టుకున్నాను. ఆటోమేటిక్గా 3 వచ్చింది. అయితే ఈ మూడింటిని సెంటర్లో పెట్టడం కోసం మనకు ఒక ట్యాగ్ ఉంది. సెంటర్ అని చెప్పని ఒక ట్యాగ్ తీసుకొని ఈ మొత్తాన్ని పైకి మూవ్ చేయాలంటే మీరు ఆల్ట్ కీ పట్టుకొని అప్ యారో కొడితే ఆటోమేటిక్గా ఇట్ షుడ్ బి మూవింగ్ టు టాప్. 1 స్టెప్ ముందుకు వెళ్ళాలంటే దీన్ని వాడతాం అన్నమాట. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మనకి ఆటోమేటిక్గా సెంటర్లోకి వచ్చేసి వీటి మధ్యలో నాకు ఒక బార్స్ లాగా కావాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే అంటే లుక్ కోసం ఇవన్నీ కూడా యాంపర్సెంట్ ఆఫ్ NBSP అంటే అర్థం ఏంటంటే నాన్ బ్రేకింగ్ స్పేస్. అంటే బ్రేక్ కాకుండా ఆ లైన్ స్పేస్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అక్కడ మనం ఒక పైప్ సింబల్ వాడతాం. ఓకే. అలానే ఇది ప్రతి లైన్కి ఎడ్జ్లో మనం ప్రొవైడ్ చేద్దాం. లాస్ట్ లైన్కి అవసరం లేదు. దట్స్ ఫైన్. ఇప్పుడు చూస్తానికి ఏమైతే మనకి పేజీలో సంథింగ్ లుక్ అనమాట. సమ్ సెంటర్లో వస్తుంది, లుక్గా ఉంటుంది. సో కాబట్టి మనం ఏది క్లిక్ చేసినా టార్గెట్ న్యూ పేజీలో ఓపెన్ అయింది. సో ఇలా మనం యాంకర్ ట్యాగ్స్ యూజ్ చేసుకుంటాం. నాట్ ఓన్లీ వెబ్ URLs, మన వెబ్సైట్లో మనం చేస్తున్న వర్క్ లొకేషన్లో ఉన్న ఫైల్స్ని కూడా కాల్ చేయొచ్చు. అది ఎలా కాల్ చేస్తాం అనేది ఒక లింక్ కింద పెడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ల్యాబ్ 2లో ఉన్న ఫైల్ని కాల్ చేయాలి అంటే మనం ఎక్కడున్నాము, ల్యాబ్ 3లో ఉన్నాం. ఒక స్టెప్ బ్యాక్ వెళ్తే కానీ, అంటే మీరు ఇక్కడ చూడండి మై కంప్యూటర్ చూపిస్తా.
ఇప్పుడు ఇది ల్యాబ్ 3లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం బ్యాక్ రావాలంటే 1 స్టెప్ బ్యాక్ రావాలి. దాన్నే అప్వర్డ్ అంటాం. ఒక స్టెప్ బ్యాక్ వచ్చి ల్యాబ్ 2లోకి వెళ్ళి lab2.html అనే పేజ్ ఓపెన్ చేయాలి. అప్పుడు మనం ఇక్కడ రాసేటప్పుడు ఇదే పాత్ స్పెసిఫికేషన్ అన్నమాట. డాట్ డాట్ అంటే ఉన్న దగ్గర నుంచి ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ల్యాబ్ 2లోకి వెళ్ళండి. అక్కడ lab2.html అనే ఫైల్ని కనెక్ట్ అవ్వమని అర్థం అనమాట. సో ఇలా కూడా మనం పాత్ని స్పెసిఫై చేస్తాం. ఇప్పుడు దీనికి ఎడ్జ్లో మనకి డాట్స్ రావాలి కాబట్టి బ్లాంక్ స్పేస్ తోటి అది పై దాన్నే కాపీ చేసి కింద కూడా పేస్ట్ చేద్దాం. సపరేషన్ వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ రెడీఫ్ అని కాదు, lab2 అనే ఫైల్ ఓపెన్ అవ్వాలి. సో ఇప్పుడు మనం మన బ్రౌజర్లో ఓపెన్ చేసుకొని ఇక్కడ రిఫ్రెష్ చేసేస్తే మనం మోడిఫై చేసింది వస్తుంది. ఇప్పుడు lab2 మీద క్లిక్ చేస్తే మనం lab2లో ఏదైతే ప్రాక్టీస్ చేసామో అది విజిబుల్లోకి వస్తుంది. సో కాబట్టి మనం వెబ్ యూఆర్ఎల్సే కాదు, మన లోకల్ సిస్టంలో ఉన్న యూఆర్ఎల్స్లో కూడా ఇక్కడ ఇలా రాయటాన్ని ఏమంటామంటే మనం రిలేటివ్గా పాత్ చెప్తున్నాం. నేను ఉన్న దగ్గర నుంచి ఒక్క స్టెప్ బ్యాక్ వెళ్ళి ఆ తర్వాత వేరే ఫోల్డర్లోకి వెళ్ళి ఫలానా ఫైల్ ఓపెన్ చేయి. రిలేటివ్ అంటే అర్థం ఏంటంటే మనం ఉన్న దగ్గర నుంచి ఏ పొజిషన్కి వెళ్తున్నాం అనేది చెప్పడం అన్నమాట. దీన్ని ఏమంటారంటే అబ్సల్యూట్ పొజిషన్ అంటారు. ఎగ్జాక్ట్లీ ఆ లొకేషన్లో ఉన్న డేటాని ఓపెన్ చేయమని అర్థం. ఇదేంది? ఉన్న దగ్గర నుంచి ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళి అక్కడి నుంచి ఇంకొకటి తీసుకుంటా అని చెప్పడం. ఇది రిలేటివ్ పాత్ అంటాం. దీన్ని అబ్సల్యూట్ పాత్ అంటారు. ఎగ్జాక్ట్లీ లొకేషన్ మనం స్పెసిఫై చేయడాన్ని అబ్సల్యూట్ పాత్ అని పిలుస్తుంటాం అన్నమాట. ఇవి యాంకర్ ట్యాగ్స్. ఇంకా సమ్ మోర్ ట్యాగ్స్ మనం తర్వాత ఫర్దర్గా నేర్చుకున్నాము. 1 by 1 చెప్తూ వెళ్తాను. యాంకర్ ట్యాగ్ తర్వాత ఇమేజ్ అనుకున్నాం. సో ఓకే, నౌ మనం ఇమేజ్ని ఎలా కాల్ చేసుకోవాలి? సో ఇమేజ్కి మనకు ఒక ట్యాగ్ ఉంది, దాని పేరే ఇమేజ్, img అని వాడతాను. ఎస్ఆర్సి అంటే ఆ ఇమేజ్ ఎక్కడుందో దాని యొక్క పాత్ని స్పెసిఫై చేయడం, సోర్స్ ఎక్కడుందని చెప్పడం. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆల్ట్ అనే ఒక ట్యాగ్ని వాడుతుంటాం. ఆల్టర్నేటివ్ ఆఫ్ ది ఇమేజ్, ఇన్ కేస్ అక్కడ ఇమేజ్ లేకపోతే ఏం చూపించాలి? నేనేమనుకుంటున్నానంటే సమ్ ఏదో లోగో అని కనపడాలి. సో ఆటోమేటిక్గా పైన లోగో కనపడుతుంది. సరే, బికాస్ ఆఫ్ అట్ ప్రెజెంట్ ఇమేజ్ ఈజ్ నాట్ అవైలబుల్. సో ఇమేజ్ని క్లోజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇమేజ్ మన దగ్గర ఉంది, అప్పుడు మనం ఎలా కాల్ చేస్తాం? సో 2 రకాలుగా ఇమేజ్ని తెచ్చుకోవచ్చు అని చెప్తున్నాను. ఎలా అనేది చెప్తాను. ఫస్ట్ ఫ్రీ జేపీజీ ఇమేజెస్ అని చెప్పని కొడతాం. ఫ్రీ జేపీజీ ఇమేజెస్ అని చెప్పని కొడితే మనకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఆన్లైన్లో మనకు దొరుకుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వీటిలో ఉన్న ఇమేజ్ ఏదో ఒకటి నేను ఫైండ్ అవుట్ చేసి తెచ్చుకోవాలి. ఈ ఇమేజ్ తెచ్చుకోవాలి. దీని మీద రైట్ క్లిక్ చేసి మీరు ఏం చేయొచ్చు? ఇక్కడ కాపీ ఇమేజ్ అడ్రస్ అని చెప్పని ఉంటుంది. సో కాపీ ఇమేజ్ అడ్రస్ తీసేసుకొని మీ సోర్స్లోకి వచ్చి ఆ సోర్స్ దగ్గర ఆ అడ్రస్ని పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు స్క్రీన్ మీద ఆ ఇమేజ్ వస్తుంది. ఇది ఒక మెథడ్. అలా కాదు, నేను ఫిజికల్గా ఆ ఇమేజ్ని నా దగ్గర పెట్టుకొని తెచ్చుకోవాలి. నేను ఇప్పుడు దీన్నే కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇమేజ్ మటుకు ఇది ఉంచట్లేదు. నేను ఫిజికల్గా నా లోకల్ సిస్టంలోకి తెచ్చుకోవాలనుకుంటున్నాను. వెబ్లో రేపు ఆ రిసోర్సెస్లో వాళ్ళు ఉంచవచ్చు, ఉంచకపోవచ్చు ఆ ఇమేజ్. సో అటువంటప్పుడు నాకు ఇష్యూస్ లేకుండా ఉండాలంటే నా లోకల్ సిస్టంలో ఇమేజ్ ఉండటం ఇస్ బెస్ట్ మెథడ్. కాబట్టి నేనేం చేస్తానంటే ఇంకొక సిస్టంలో ఇంకొక ఇమేజ్ని తెచ్చుకుందాం అనుకుంటున్నా. ఐ గో విత్ దిస్ ఇమేజ్ తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఈ ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్ అని చెప్పని క్లిక్ చేయండి. ఎక్కడ సేవ్ చేయాలో అడుగుతుంది. మనం డెస్క్టాప్ మీద పైథాన్ ఫుల్ స్టాక్ అనే దాంట్లో ఎక్కడ పెట్టుకున్నాం ఇమేజెస్ అనేది HTMLలో ఇమేజెస్ అనే ఫోల్డర్లో సేవింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాం. దీని పేరు నేను pick1 అని పెట్టుకుంటున్నాను. సేవ్ చేసేసాను. లెట్ us క్లోజ్ దిస్ బ్రౌజర్. ఇప్పుడు మనం ఈ బ్రౌజర్ కూడా మనం క్లోజ్ చేసాం. మన కోడ్లోకి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఆల్రెడీ పెట్టిన ఒక ఇమేజ్ వచ్చింది, 2 ఇమేజ్ రాలా. ఇప్పుడు మనకు వస్తుంది. ఎలా రాస్తాం? పాత్ రాసేటప్పుడు మనం ఎక్కడున్నాం? ల్యాబ్ 3లో ఉన్నాం. ఇక్కడ నుంచి 1 స్టెప్ బ్యాక్ వెళ్ళాలి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఇమేజెస్లోకి వెళ్ళాలి. ఇమేజెస్లో ఉన్న pick1.jpg అనే ఫైల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దట్స్ ఫైన్. ఆటోమేటిక్గా రిఫ్రెష్ చేస్తే ఆ ఇమేజ్ అనేది మనకి ఇక్కడ వచ్చేసేయాలి. pick1.image. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేయండి. ఈ ఇమేజ్ రాలేదంటే అర్థమైంది, సంథింగ్ ఈజ్ ఇన్స్పెక్ట్ చేయండి. ఇమేజ్ ఎందుకు రాలేదో చూడండి. ఇక్కడ మీకు జేపీజీ ఫైల్ అని పెట్టాము. కరెక్ట్గా కంట్రోల్ కీ పట్టుకొని దీని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్, ఇక్కడ చూడండి, దీని మీద రైట్ క్లిక్ చేసి మీరు ఓపెన్ చేయాలనుకుంటే ఓపెన్ చేసేసుకోవచ్చు.
ఎలా ఓపెన్ చేస్తాం? ఓపెన్ న్యూ ట్యాబ్ అని కొట్టంగానే ఇక్కడ ఎర్రర్ వస్తుంది. అంటే అర్థమైంది, ఆ ఇమేజెస్లో pic.jpg అనే ఫైల్ లేదంటుంది. ఒకసారి మనం మళ్ళీ కోడ్ ఇక్కడ బ్యాక్ వెళ్ళి అది ఏం ఎక్స్టెన్షన్తో ఉందో మళ్ళీ చూద్దాం. /images pic1.jpg. దట్స్ ఫైన్. సో మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం, రిఫ్రెష్ చేద్దాం. దెన్ ఆటోమేటికలీ ఇమేజ్ వచ్చేసింది. సో చూడండి, ఇక్కడ నేను క్లోజ్ చేస్తే 2 ఇమేజ్లు వచ్చేసింది. ఈ ఇమేజ్ వచ్చింది, ఈ ఇమేజ్ వచ్చింది. అలా మనం ఏ ఇమేజ్లు అయినా సరే తీసుకొచ్చుకొని మన సిస్టంలోకి మనం సెట్ చేసుకోవచ్చు. సేవ్ యాజ్ చేసుకున్నప్పుడు లొకేషన్ని స్పెసిఫై చేస్తాం. డైరెక్ట్గా వెబ్ నుంచి తెచ్చుకునేటప్పుడు వెబ్ యొక్క యూఆర్ఎల్ని స్పెసిఫై చేస్తాం. ఈ 2 విధాలుగా మనం ఇమేజెస్ అనేవి తెచ్చుకోవచ్చు. ఇక్కడ మీకు ఎప్పుడు కూడా ఈ డైరెక్ట్ పెట్టినవి వస్తాయి కానీ ఫోల్డర్ నుంచి పెట్టినవి కనపడవు ఇక్కడ షో ప్రివ్యూ చూసేటప్పుడు ఈ సర్వర్లో. సో మీరు అందుకని ఏం చేస్తానంటే, నేను డైరెక్ట్గా వెబ్ పేజ్ ఓపెన్ చేసి చూసుకోమని చెప్పాను అనమాట. ఇక్కడ కంటే బెటర్ వ్యూవింగ్ ఏంటి, ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా మన ల్యాబ్ 3లో ఉన్న HTML పేజ్ ఓపెన్ చేసుకుంటే ఇట్ షుడ్ బి నీట్లీ విల్ బి షోయింగ్ అనమాట. ఓకే, దట్స్. సో ఇలా మనం ఈ ట్యాగ్స్ని మనం ప్రాక్టీస్ చేసాము. నెక్స్ట్ ఏం చేద్దామంటే, యాంకర్ ట్యాగ్స్ చేసాము, ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ చేసాము. ఆ ఇమేజ్కి మనం డిఫరెంట్గా అంటే ఎలా తీసుకొచ్చాము బేసికల్గా. సో డైరెక్ట్గా పాత్ మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ పాత్ చూపిస్తున్నాము. అది ఇది కాదంటే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని దాన్ని వాడుతున్నాం అనమాట. ఓకే, దట్స్. అండ్ నెక్స్ట్ ఇంకొక ట్యాగ్ మనం బ్రేక్ అనే ఒక ట్యాగ్ని ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. సో ఓకే, లెట్స్. ఇక్కడ నేను ఇంకొక ఫైల్ తీసుకుంటున్నాను ల్యాబ్ 3లో, lab3.html అని పెడతాను. ఇక్కడ వన్స్ కాంప్లిమెంట్గా తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక ట్యాగ్ రాస్తున్నా. అంటే ఏం రాస్తాను చూడండి, ఇక్కడ నేను h1 అనే ట్యాగ్ రాశాను, హెడ్డింగ్ 1 అని పెట్టాను. ఇక్కడే ప్రివ్యూ పెడతాను, అది కూడా హెడ్డింగ్ 1 అని పెట్టాను. ఆ తర్వాత h2 తీసుకున్నాను, దీన్ని హెడ్డింగ్ 2 అన్నాను. సో ఇవి రెండు లైన్లో వస్తున్నాయి, ఇవి రెండు పక్క పక్కనే రావట్లేదు. వీటిని బ్లాక్ ట్యాగ్స్ అంటాం, బ్లాక్ ఎలిమెంట్స్ అని పిలుస్తుంటాం. ఏమంటాం? బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఆ లైన్ మొత్తాన్ని బ్లాక్ చేస్తుంది అనమాట. అలానే ఇది కూడా P అనేది కూడా బ్లాక్ ఎలిమెంటే. ఎందుకనంటే పారాగ్రాఫ్ ఒకటి తీసుకున్నాను, ఆ పారాగ్రాఫ్ తర్వాత హలో హౌ ఆర్ యు అని తీసుకున్నాను. ఆటోమేటిక్గా ఎంటైర్ లైన్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తుంది, కొద్ది కంటెంట్ ఉన్నా కానీ దాని పక్కకి వెళ్ళట్లేదు మనకి. ఓకే, సో దట్స్ వై ఏమంటాం దీన్ని, ఇట్స్ ఏ న్యాచురల్లీ ఇట్స్ ఏ బ్లాకింగ్ ఎలిమెంట్స్. మరి ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఎలా ఉంటాయి? ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఎలా ఉంటాయి అంటే, ఒకే లైన్లో అరేంజ్ అవుతూ వెళ్ళిపోయే వాటిని ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటాం. అవి ఎలా ఉంటాయి అనేది కూడా చెప్తాను మీకు. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పారాగ్రాఫ్ తర్వాత సమ్ మోర్ ఎలిమెంట్స్, లైక్ నేను ఒక కంటెంట్ టైప్ చేస్తాను వితౌట్ ఎనీ ట్యాగ్స్. సో లేదు, ఒక పారాగ్రాఫ్లోనే నేను ఒక కంటెంట్లో టైప్ చేస్తున్నాను. ఈ పారాగ్రాఫ్ కూడా క్యాప్లో పడుతుంది. సో ఏదైనా వాడుకోవచ్చు అని మనం ముందుగానే చెప్పుకున్నాము. సో ఇక్కడ నేను తెలుగు IT tutorials.com అని కొట్టి తర్వాత ఒంగోలు అండ్ ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేశాను. కానీ నాకేంది 3 లైన్స్లో రావాలి. అప్పుడు మనం వాడే ట్యాగే బ్రేక్ అనే ట్యాగ్ వాడతాం. ఏం వాడతాం? BR అంటే ఇట్స్ ఏ బ్రేక్ అనమాట. సో ఆటోమేటిక్గా చూడండి, ఆ లైన్ బ్రేక్ అయిపోయింది. ఇక్కడ ఇంకొక బ్రేక్ కావాలి, సో దాన్నే కాపీ చేసుకుందాం. ఇక్కడ మనం ప్లేస్ చేస్తే దట్ షుడ్ బి సపరేట్ లైన్. BR అంటే అర్థం ఏంటంటే లైన్ బ్రేక్. ఆ లైన్ని బ్రేక్ చేసి కిందకి పంపించడానికి మనం BR అనే ట్యాగ్ వాడుకుంటాం. సో హెడ్డింగ్ ట్యాగ్స్ వాడాము, పారాగ్రాఫ్ ట్యాగ్స్ వాడాము, యాంకర్ ట్యాగ్స్ వాడాము, ఇమేజ్ ట్యాగ్ కూడా వాడాము మనం. ఓకే, అలానే ఆ ఇమేజ్లో సోర్స్ అనే ట్యాగ్ వాడాము, అలానే మనం ఆల్ట్ అనే ట్యాగ్ కూడా వాడాము. అయితే ఇక్కడ ఇమేజ్కి ఇంకొక ట్యాగ్ కూడా వాడచ్చు. ఈ ఇమేజ్ మనం ఓపెన్ చేసినప్పుడు చాలా పెద్దగా కనబడుతుంది. నాకు మటుకు దాని యొక్క విడ్త్ 250 పిక్సెల్స్లోనే ఫిక్స్ అవ్వాలి. సో ఇప్పుడు మనం అదే ఇమేజ్ని మనం ఓపెన్ చేస్తే ల్యాబ్ 3లో ఉన్న ల్యాబ్ 3.1 ఓపెన్ చేసినప్పుడు ఇట్ షోయింగ్ ల్యాబ్ 3లో ఓపెన్ చేసినప్పుడు మనకు ఆ ఇమేజ్ అనేది ఎలా కనపడుతుంది? ఇట్స్ లుక్ లైక్ స్మాల్ ఇమేజ్.
ఇది కూడా మనం ఇమేజ్ చిన్న చేయాలనుకోండి, ఎంత సైజు కావాలనుకున్నా మనం విడ్త్ ఒక్కటే స్పెసిఫై చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా విడ్త్ ఒకటే స్పెసిఫై చేస్తే ఏం జరిగేది, ద ఇమేజ్ షుడ్ బి చేంజ్ ద ప్రపోర్షనల్లీ. ప్రపోర్షనల్ అంటే అర్థం ఏంటంటే మీరు ఎక్స్ తగ్గిస్తే దానికి సరిపడంత వై కూడా తగ్గింది అనమాట. సో అలా కాకుండా మీరు 2 సైడ్లు తగ్గిస్తే దాని యొక్క ఇమేజ్ అనేది ప్రపోర్షనాలిటీ దెబ్బతిని మనకి నీట్గా కనపడదు అనమాట. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా హైట్ తగ్గిస్తే విడ్త్ తగ్గించకూడదు, విడ్త్ తగ్గిస్తే హైట్ తగ్గించకూడదు. అలా తగ్గించకుండా ఉన్నప్పుడే ఆ ఇమేజ్ యొక్క ప్రపోర్షనాలిటీ పర్ఫెక్ట్గా ఉండి మనకి నీట్గా కనపడుద్ది. 2 అడ్జస్ట్ చేసామనుకోండి, అప్పుడు ఆ ఇమేజ్ యొక్క ప్రపోర్షనాలిటీ దెబ్బతిని ఇమేజ్ వర్టికల్గా సన్నగా కనపడటం కానీ లేకపోతే హారిజెంటల్గా మెర్జ్ అవ్వటం కానీ జరిగింది అనమాట. అందుకని ఎప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒరిజినల్ ఇమేజ్ క్వాలిటీ దెబ్బతినకుండా ఉండాలంటే ఏదో ఒక ఆస్పెక్ట్ని చేంజ్ చేస్తాడు, ఇది ఎక్స్ ఆర్ వై అనమాట. ఓకే, ఇలా మనం విడ్త్ కూడా ఫిక్స్ చేసుకుంటే మనకి ఇందాక కనపడ్డ ఇమేజ్ల యొక్క విడ్త్ వేరు, ఇప్పుడున్న ఇమేజెస్ యొక్క విడ్త్ వేరు అనమాట. ఓకే, దట్స్ సో అలా మన ఇమేజ్ యొక్క ట్యాగ్స్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్రిబ్యూట్ విడ్త్ హైట్ అనేది కూడా మనం మార్చుకోవచ్చు. ఆల్ట్ అనేది కూడా చూసాము. సో పోతే బేసిక్గా హెడ్డింగ్స్ ఎన్ని ఉంటాయి అనుకున్నాం, 6 హెడ్డింగ్స్. మోర్ దెన్ 6 హెడ్డింగ్స్ కావాలి అంటే అప్పుడు మనం వాడాల్సింది ఏంటంటే ఫాంట్ యొక్క సైజుని ఇంక్రీజ్ చేసుకోవాలి. అది ఎప్పుడు చేద్దామంటే మనం స్టైల్స్ సిఎస్ఎస్ నేర్చుకునేటప్పుడు చేద్దాము. ఇప్పుడు మనం అవి చేస్తే మళ్ళీ సిఎస్ఎస్లోకి ఇన్వాల్వ్ అయినట్టు ఉంటుంది. అందుకని నేను సిఎస్ఎస్ సపరేట్గా చెప్తాను కాబట్టి వీ డోంట్ టచ్ టు దట్ అనమాట. సో ఓకే, నెక్స్ట్ పిఆర్ అనేది కూడా వాడాము, బాగానే ఉంది. ఇప్పుడు నాకు ఈ ఇమేజ్ కింద ఇమేజ్ రావాలి, ఆ మధ్యలో నాకు ఒక లైన్ కావాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే ఎండ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ బిఆర్ అనే ట్యాగ్ని మనం పెడతాం. ఎప్పుడైతే బిఆర్ అనే ట్యాగ్ పెడుతున్నామో ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ కిందకి బ్రేక్ అయిపోయింది. ఆ మధ్యలో నాకు ఒక లైన్ కావాలి. లైన్ కోసం మనం వాడేది హెచ్ఆర్ అని వాడతాం. హెచ్ఆర్ మీన్స్ హారిజాంటల్ రూలర్ లైన్. దాని యొక్క విడ్త్ని కూడా మీరు స్పెసిఫై చేసుకోవాలనుకుంటే దీంట్లో మీరు విడ్త్ అనేది రాసి ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా మీరు పిక్సెల్స్ ఇచ్చుకోవచ్చు, లేదా పర్సంటేజ్ ఆఫ్ ది స్క్రీన్ వెడల్పును కూడా మనం ఫిక్స్ చేయొచ్చు. ఇప్పుడు ఇంతవరకే తీసుకుంది, ఎందుకని 800 పిక్సెల్ అని పెట్టాం. నేనేమనుకుంటున్నా అంటే పిక్సెల్స్ అనేది రైట్ కాదు, 90% ఆఫ్ ది స్క్రీన్ ఆక్యుపై చేయాలి అని చెప్పని పెట్టాను. సో ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోయి రిఫ్రెష్ చేస్తే ఇట్ షుడ్ బి ఆక్యుపైస్ ద 90% ఆఫ్ ది స్క్రీన్. మీరు ఎంత స్క్రీన్ చిన్నది చేసినా 90% ఉంటుంది, పెద్దది చేసినా 90% ఉంటుంది. పర్సంటేజ్ వాడినప్పుడు ఏమైందంటే బేస్డ్ ఆన్ ద స్క్రీన్ బట్టి దాని యొక్క విడ్త్ని స్పెసిఫై చేసుకుంటూ వెళ్ళేది అనమాట. సో దానికోసం వీటిని ఇలా వాడతాం. దీన్ని ఏమంటాం, హారిజాంటల్ రూలర్ లైన్ అంటాం. హారిజాంటల్ రూలర్ లైన్ అంటే హారిజాంటల్గా ఒక లైన్ని మనం ఎలకేట్ చేసుకోవడం అన్నమాట, ప్లేస్ చేసుకోవడం. మనకు కావాల్సిన దగ్గర ఎక్కడ కావాలంటే అక్కడ మనం హారిజాంటల్ రూలర్ లైన్స్ని ప్లేస్ చేసుకోవచ్చు. పోతే మనం ప్రీ అనే ట్యాగ్ కూడా నేర్చుకున్నాము. ప్రీ అంటే అర్థం ఏంటంటే ప్రీ ఫార్మేటెడ్ టెక్స్ట్ అని చెప్పాము. దానికి ఒక చిన్న సి ప్రోగ్రామ్ కూడా రాసాము. మనం సి లాంగ్వేజ్లో ఆ ప్రోగ్రామ్ ఎలా రాస్తామనేది మనం రాసుకున్నాము. సో పోతే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా హెచ్టిఎంఎల్లో ట్యాగ్సే నేను చూస్తున్నాను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ యూజ్ ద సిఎస్ఎస్ అనేది నేను ఇప్పుడే వాడకూడదు అనుకుంటున్నాను. కంప్లీట్గా హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అన్ని కవర్ అయిన తర్వాతే దాన్ని మీకు పంపాలి. ఇప్పుడు నెక్స్ట్ ల్యాబ్ ఏం చేద్దామంటే ల్యాబ్ 31 అన్నాం ఇందాక, 32.html అనే ఫైల్ తీసుకుందాం, ఎక్స్క్లమేషన్ మార్క్ తోటి తీసుకుందాం. దీన్ని ఏం చేద్దామంటే ఫార్మాటింగ్ ట్యాగ్స్ అని పెట్టుకుందాం. ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటే అన్ని ఫార్మాటింగ్ ట్యాగ్స్ అన్ని ఇక్కడ కవర్ చేసేద్దాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు బోల్డ్ అనే ఫార్మాటింగ్ ట్యాగ్ కావాలి. ఇక్కడ ప్రివ్యూ కూడా పెట్టుకుంటాను, ఎందుకంటే ఇవి ఇమేజ్లు కాదు కాబట్టి ఇక్కడే మనకి లైవ్లో వ్యూ చూసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక బోల్డ్ కావాలనుకుంటున్నాను. బోల్డ్కి ఎప్పుడు కూడా బి అనే ట్యాగ్ ఫార్మాటింగ్ ట్యాగ్ వాడతాం. సో నేను దీంట్లో బోల్డ్ కంటెంట్ అని పెట్టా. ఆ కంటెంట్ ఎలా వచ్చింది, చాలా బోల్డ్గా వచ్చింది. సో నేను బ్రేక్ చేసేస్తాను నెక్స్ట్ లైన్లోకి రావడం కోసం. ఐ గో విత్ బ్రేక్. సో బిఆర్ని బ్రేక్ చేసి కిందకి వచ్చేసాను. ఆ తర్వాత మళ్ళీ బోల్డ్ తర్వాత నేను ఇది ఈక్వల్గా ఇంకొక ట్యాగ్ ఉంది, దాన్ని స్ట్రాంగ్ అంటాం. స్ట్రాంగ్ కంటెంట్ అని పెట్టుకున్నాను. ఇంచుమించుగా ద బోత్ షుడ్ బి సేమ్ రోల్ షుడ్ బి ప్లేడ్. ఓకే, సేమ్ రోల్ ప్లే చేస్తుంది. ఆ స్ట్రాంగ్ తర్వాత మనకి కొద్దిగా ఇటాలిక్గా కావాలనుకుంటే ఐ అనే ట్యాగ్ వాడతాం. సో ఇటాలిక్ కంటెంట్ రాస్తున్నాను.
అక్కడ ఐ అనే ట్యాగ్ వాడటం వల్ల కంటెంట్ ఇటాలిక్ స్టైల్లో కనపడుతుంది. అలానే ఇటాలిక్ ఈక్వలెంట్గా ఇంకొక ట్యాగ్ని ఏమంటామంటే ఎంఫసైజ్ ఫాంట్ అంటాం. సో దట్ ఈస్ ద ఎంఫసైజ్డ్ కంటెంట్ అంటాం. సో ఇంచుమించుగా అది కూడా ఇటాలిక్ లాగానే కనపడుతుంది. అంటే ప్యారలల్ ట్యాగ్స్ పక్క పక్కన చెప్తున్నాను. జనరల్గా మనం ఏదైనా జియోస్ చూపించేటప్పుడు ఏం చేస్తారంటే ఎల్లో కలర్లో మార్క్ చేసి చూపిస్తుంటారు. జియో చూపించేటప్పుడు గవర్నమెంట్ జియోలో హైలైట్ పాయింట్స్, అలాంటి హైలైట్ పాయింట్స్ మన ప్రోగ్రాంలో కూడా మనం సెట్ చేయాలనుకుంటే మార్క్ అని వాడితే దట్ ఈస్ ద మార్క్ కంటెంట్ అని చెప్పని పిలుస్తాం. ఆటోమేటిక్గా ఎల్లోలోనే అది మార్క్ చేస్తుంది అనమాట. అంటే దానికి ముందు వెనక మనం దీన్ని వాడితే ఆటోమేటిక్ ఏమైపోయింది, మార్క్ అయి వచ్చింది అనమాట. సో నేను ఇక్కడ ఎవ్రీ లైన్కి బ్రేక్ వాడుతున్నాను న్యూ లైన్లోకి రావడం కోసం. సో మార్క్ తర్వాత మనకు ఉన్న ప్రెజెంట్ మనం వాడుతున్న స్టైల్ ఆఫ్ హైట్ ఫాంట్ కంటే కూడా తక్కువ రావాలంటే స్మాల్ కంటెంట్ అని పెట్టాను. దానికోసం స్మాల్ అనే ట్యాగ్ వాడాను. కంపేర్ విత్ ప్రీవియస్ ఇట్ షుడ్ బి స్మాల్ అనమాట. అదే స్మాల్ తర్వాత ఒక కంటెంట్ని తీసేసినట్టుగా కొట్టేసినట్టుగా మనం చూపించాలనుకుంటే డెల్ అనేది వాడతాము. డిలీటెడ్ కంటెంట్ అంటే ఆ కంటెంట్ని తీసేసాము అని చెప్పినట్టు చూపించడం అనమాట. దట్ ఈస్ ద డిలీటెడ్ కంటెంట్. దీనికి ఈక్వలెంట్ ట్యాగ్ వచ్చేసి మనకి ఎస్ అని చెప్పిన ఒకటి ఉంది. దాన్నే స్ట్రైక్ త్రో అంటాం అనమాట. స్ట్రైక్ త్రో, స్ట్రైక్ త్రో కంటెంట్. సో ఈ బోత్ ప్యారలల్, ఈ రెండిట్లో ఏది వాడినా ఈక్వల్ మీనింగ్, ఈక్వల్ అవుట్పుట్ వస్తుంది అనమాట. అట్లా తర్వాత ఏదన్నా ఒక స్పెషలైజ్డ్ కంటెంట్ని మనం మధ్యలో యాడ్ చేసామని తెలియాలంటే ఇన్సర్టెడ్ కంటెంట్ ఏంటి, అండర్లైన్ చేసి చూపించింది అనమాట. దట్ ఈస్ ద అండర్లైన్. దీనికి ఇంకొక ట్యాగే యూ అనే ట్యాగ్ వాడతాం. దట్ ఈస్ ద అండర్లైన్ కంటెంట్ అని పెట్టుకుంటాం. సో ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్స్ ఏదైనా వాడచ్చు, మీరు ఇదే వాడాలని రూల్ ఏం లేదు. ఓకే, సో దీని వలన ఇట్ షుడ్ బి వర్క్స్ అనమాట. ఓకే, దట్స్ ఫైన్. ఓకే, సో అండర్లైన్. సో తర్వాత మనకి ఇంకొక స్పెషల్గా వాడుకునేవి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఈ మ్యాథమెటికల్గా రాసేటప్పుడు లాగ్ బేస్ 10 అని రాస్తాం. ఈ 10 అనేది నాకు బాటంలో రావాలి, దాన్నే సబ్స్క్రిప్ట్ అంటాం. ఎస్యుబి అని వాడతాం. సబ్స్క్రిప్ట్ మధ్యలో మనం రాసే కంటెంట్ ఎప్పుడు కూడా బాటంలో వస్తుంది, ఎందుకంటే స్క్రిప్ట్కి బాటంలో ఉంటుంది. అలానే సూపర్ స్క్రిప్ట్ ఏదైనా రాయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 456 × 10⁻29 అని రావాలంటే ఎస్యుపి అని వాడతాము. దట్ ఈస్ ద సూపర్ స్క్రిప్ట్ అంటాం. సో సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అనే వాడతాం. ఇవి బేసికల్గా మీకు ఇంటర్వ్యూలో ఎవరన్నా అడిగినా కానీ HTML ఫార్మాట్ ట్యాగ్స్ ఏముండయి అని అడిగితే మీరు బ్లండర్గా వీటినే చెప్పేచ్చు. ఇంకెంతకంటే మనకు ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఏమీ అవైలబిలిటీలో లేవు. ఇంకా మనకి సమ్ మోర్ ట్యాగ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఏమీ లేవు. ఓన్లీ ఫార్మాటింగ్కి మీరు HTML మొత్తం మీద ఎంత చూసినా కానీ ఈ కమాండ్స్ వరకే మనకి అవైలబిలిటీ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ ద ఫార్మాటింగ్ ట్యాగ్స్ అని చెప్పని పిలుస్తుంటాము. ఓకే, ఇంతవరకు ఈ క్లాస్ ప్రాక్టీస్ చేస్తే మనం నెక్స్ట్ క్లాస్ నుంచి ఇంకొద్దిగా టైంని ఇంక్రీజ్ చేసుకొని మనం నెక్స్ట్ కమాండ్స్ అన్ని నేర్చుకుందాం. నేను గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తాను. HTML అయిపోయేటప్పటికి CSS స్టార్ట్ అయ్యేటప్పటికి నేను ఫుల్ అవర్ క్లాస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే.